రతన్ టాటా గారి తర్వాత టాటా గ్రూప్ పెద్ద సవాళ్లను ఎదుర్కొంటుందని మనం చెప్పొచ్చు. దశాబ్దాలుగా టాటా గ్రూప్కి నాయకత్వంలో ఎలాంటి ప్రశ్నించరాని స్థాయిలో ఉండేది. జేఆర్డి టాటా గారు కావచ్చు, తర్వాత రతన్ టాటా గారు, వీరి యొక్క నాయకత్వం మనందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ట్రస్టులో చరిత్రలో లేని విధంగా విభేదాలు మొదలయ్యాయని చెప్పొచ్చు. అండ్ ట్రస్ట్ బోర్డులో కూడా విభజన మొదలైందని చెప్పొచ్చు. కొంతమంది ట్రస్టీలు నోబెల్ టాటా గారి నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉన్నారని మనం మాట్లాడుకోవాలి. ఈ పరిస్థితి చూసుకున్నట్లయితే జేఆర్డి టాటా గారి నాయకత్వంలో కావచ్చు, టాటా గారి నాయకత్వంలో కావచ్చు, ఎప్పుడు కూడా జరగలేదని మనం చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు టాటా గ్రూప్ భవిష్యత్తుపై చూసుకున్నట్లయితే అనేక ప్రశ్నలు తలెత్తాయని మనం మాట్లాడుకోవచ్చు. ఎవరు వచ్చే నాయకుడు అనే ప్రశ్న అండ్ టాటా ట్రస్ట్ దిశ ఏమిటి, ఇదంతా కూడా అంతర్గత విభేదాలు టాటా గ్రూప్ పేర్లపై ప్రభావం చూపుతాయా అనే ప్రశ్నలు తలెత్తాయి. ఇక మరోవైపు చూసుకున్నట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా టాటా సన్స్ ను పబ్లిక్ లీస్ట్ చేయాలని చూస్తుంది. అండ్ దీనికి వ్యతిరేకంగా మనం చూసుకున్నట్లయితే షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ తో ఉన్న సుదీర్ఘ విభేదాలు కూడా కొనసాగుతుందని మనం చెప్పొచ్చు. టాటా సన్స్ కి ఎవరు నిజమైన యజమాని అనే ప్రశ్న ఉంది. అండ్ టాటా ట్రస్ట్ లో ఎవరు మాటకు బలం ఉంటుందనే ప్రశ్న కూడా అలాగే ఉంది. అండ్ నోబెల్ టాటా మరియు ఇతర ట్రస్టీల మధ్య విభేదం గ్రూప్ భవిష్యత్తు ఎలా ప్రభావితం చేస్తుందనే ప్రశ్న కూడా మిగిలి ఉంది. అయితే చివరగా మనం మాట్లాడుకున్నట్లయితే ఇది కేవలం ఒక వ్యాపార కథ మాత్రమే కాదు, ఇది మన భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన కార్పొరేట్ సామ్రాజ్యం ఎదుర్కొంటున్న ఒక నాయకత్వ పరీక్ష అని మనం చెప్పొచ్చు. మరి ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం కామెంట్లో చూద్దాం. అయితే మీకు కూడా తెలిసి ఉంటే కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇలాంటి మోర్ బిజినెస్ అప్డేట్ ఫ్యాక్ట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఫాలో లంటూ తెలుగు బిజినెస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.